ఒక ప్రసిద్ధి చెందిన శివక్షేత్రానికి ఒక జర్నలిస్ట్ వెళ్ళింది. అక్కడున్న భక్తుని అడిగింది, మీ వయసు ఎంత? 85 ఉంటాయన్నారాయన. ఎప్పటి నుండి గుడికి వస్తున్నారని అడిగితే, నాకు బుద్ధి వచ్చినప్పటి నుండి అన్నారాయన. మరి దేవుణ్ణి చూశారా అంటే, లేదు చూడలేదన్నారు ఆ భక్తుడు. మరెందుకు అంత నమ్మకంగా రోజు గుడికి వస్తున్నారని అడిగితే, ఆ భక్తుడు ఆమెను అడిగాడు, మీది సిటీ అని చెప్పారు కదా, కుక్కల్ని మీరు పెంచుతారా అని అడిగితే, అవును చాలా ఇళ్లలో పెంచుతామని ఆమె చెప్పింది. మాది చిన్న పల్లెటూరు, అక్కడ పంట చేలల్లో దొంగలు పడకుండా మామూలు కుక్కల్ని పెంచుతామని ఆ భక్తుడు చెప్పారు. నేను అడిగిన దానికి మీరు చెప్పిన దానికి సంబంధం ఏంటని ఆమె అడిగింది. రాత్రుళ్ళు పంట చేల దగ్గర ఎవరైనా ఒక దొంగ కనిపిస్తే ఒక కుక్క అరుస్తుంది. అది చూసి దూరంగా ఉన్న మిగతా కుక్కలు అరుస్తాయి. మిగతా కుక్కలు నమ్మకంతో అరిచాయి తప్ప దొంగని చూడలేదు. అలానే కొన్ని వేల లక్షల సంవత్సరాల నుండి ఎంతో మంది ఋషులు, పుణ్యపురుషులు, రాజులు తపస్సు చేసి దేవుణ్ణి చూసిన వాళ్ళు ఎంతో మంది పురాణ పురుషులు చెప్పారు దేవుడున్నాడని. ఆలోచించే శక్తి లేని కుక్కలే నమ్మకంతో అరిచినప్పుడు ఆలోచించే శక్తి ఉన్న మనుషులం మనం మన పూర్వీకులని నమ్మలేమా? తప్పకుండా మంచి మనస్సుతో ఎప్పటికైనా దేవుణ్ణి దర్శించుకుంటాను అని ఆ భక్తుడు చెప్పారు.